హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. 5:30కే లేచాను. ఈరోజు లిఫ్ట్ మిషన్ పని చేయడానికి వెళ్తున్నాము. 4వ ఫ్లోర్ సెంట్రింగ్ తీశారంట. 5,000 రాయి రాత్రి వచ్చిందంట. ఈరోజు ఇక్కురాళ్ళు వెళ్ళడానికి వెళ్తున్నాము. చూడండి, టీ పెట్టాను పొలాల పోయి మీద. టీ తాగి వెళ్ళిపోతాము. టిఫిన్ అక్కడే తింటాము ఫ్రెండ్స్. అయినా 2 గంటల ఎండ చూడండి, ఎండ వచ్చింది. 10-11 దాకా వేసి వస్తాం ఫ్రెండ్స్. మరేంటది మా బుజ్జి లేచి వచ్చి కూర్చున్నారు. చూడండి, మా బుజ్జి మొహం కడుక్కొని వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. మరేంటది చూడండి, హాయ్ చెప్పు. రేణుక నిద్రపోయి లేచి వచ్చారు, కూర్చున్నారు. అన్నం కూరలు అన్నీ ఈరోజు నేనేం చేయను, మా అమ్మమ్మ ఉంది. పిల్లలు కూడా ఈరోజు స్కూల్ లేదు, వాళ్ళే వండుకుంటారు. ఈరోజు సెలవు నాకు. లిఫ్ట్ మిషన్ పనికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టీ కాగుతున్నాయి ఫ్రెండ్స్. పాలు పంచదార వేసుకొని టీ కాగబెట్టుకున్నాం బాగా. టీ పాలు పోసాను ఫ్రెండ్స్, కాగుతున్నాయి. చూడండి, మా బుజ్జి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చుంది. మా అమ్మతో వచ్చిద్దంట. మరేది కదేవి ఇక్కడ ఉన్నా కానీ ఇల్లు కొట్టుకుంటారు ఫ్రెండ్స్. అందుకని ఒకరిని తీసుకెళ్తాను. మా అమ్మమ్మ మా తాత ఏమో అక్కడ వాచ్మెన్గా ఉంటాం కదా, అక్కడ ఉంటారు. మేము 11ంటికల్లా రావాలి. ఎందుకంటే అక్కడ పని ఉంటుంది. ఇక్కడ వాటరింగ్ అవి చేసే పని ఉంటుంది మధ్యాహ్నం కూడా. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాటరింగ్ ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ పిల్లర్లో అవి పోసారు. ఇంకా పిల్లర్లో బాగా వాటికి గోను సంచులు కడతారు. గోను సంచులు కట్టి అవి గంటకి ఆరిపోయి కొంది తడపాలి ఫ్రెండ్స్. అట్లా తడపటం మా తాత వల్ల కాదు, మా ఆయన అయితేనే తడుపుతాడు 2 అపార్ట్మెంట్లకి. అందుకని ఇంకా ఇప్పుడే 7 మేము వెళ్ళాడికి, ఇక్కడికి చిట్టినగర్ వెళ్ళాడికి. అక్కడికి వెళ్ళి 5,000 రాయించిందంటే ఈరోజు సగం వేసి రేపు సగం, రోజు 1 గంట 2 గంటలు వేసి వస్తాం ఫ్రెండ్స్. అక్కడ మాకు ఇంకా అమౌంట్ కూడా రావాలి, డబ్బులు. అందుకని ఈరోజు శనివారం కదా, ఈరోజు పని చేసి అమౌంట్ అడుగుతాం ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, వేస్తున్నాము. మొత్తం 5,000 అంట. టైము 8 అవుతుంది. ఈ బండికి అయితే 100 రూపాయలు పడతాయి ఫ్రెండ్స్. ఈ బండికి అయితే 90 పడతాయి. ఈ బండికి అయితే ఒక 80 రూపాయలు పడతాయి ఫ్రెండ్స్. అట్నా ఈరోజు శనివారం ఫ్రెండ్స్. ఈరోజు రేపు ఇంట్లో మొత్తం అయిపోతాయి. ఆదివారం శనివారం.
నాలుగో ఫ్లోర్కి వేస్తున్నాము. ఈరోజు పప్పుచారా? ఈరోజు పప్పుచారు చేస్తున్నారు. అందరికి ఇక్కడే భోజనాలంట. మాకు కూడా మీరు పప్పుచారు అప్పడాలంట. పప్పుచారు ఉప్పు చేప అయితే బాగుంటాయి. అప్పడాలు ఎంచుతున్నారు చూడండి. అప్పడాలు ఎండబెట్టాలి, పొంగట్లేదుగా. నూనె మరింత ఎత్తే పొంగుతుంది. ఈరోజు అంకుల్ గారు వంట చేస్తున్నారు చూడండి. మనం అట్లా బండి తగిలిచ్చి మిషన్ కింద ఉండకూడదు ఫ్రెండ్స్. చూడండి, లోనికి వెళ్ళిపోవాలి. ఈ బండికి అయితే 90, ఈ బండికి 100 ఇటుకరాలు పడతాయి ఫ్రెండ్స్. ఈ ఇటుకరాలు చూడండి మొత్తం 5000. ఈ ఇసుక ఇటుకరాళ్ళు వేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా 4 రోజులు పడతాయి. ఇటుకరాలు అయితేనే, ఇసుక అయితేనే. మేము పనిచేసే అపార్ట్మెంట్ ముందలకి చూడండి కూల్ డ్రింక్స్ బండి వచ్చింది. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మా శ్రీవల్లి వచ్చింది తీసుకోవడానికి. ఒక్కోటి 10 రూపాయలు అంట గ్లాసు. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాము. చూడండి మా బుజ్జి నిద్రపోతుంది. 2 గ్లాసులు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఏం టేస్ట్గా ఏం బాగలేదు. టైం అయితే ఇప్పటికి 10 అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటికి 2000 ఇటుకురాళ్ళు వేసాము. ఇవి మొత్తం 6000 అంట ఫ్రెండ్స్. మేమైతే 5000 అనుకున్నాము, మొత్తం 6000 అంట. ఇప్పటికి ఒక 2000 ఇటుకరాలు వేసాము. ఇంకా ఇసుక వేయాలి. ఇసుక అయితే ఒక 20 బళ్ళు వేయాలి ఫ్రెండ్స్. మొత్తం 4వ ఫ్లోర్కి కట్టుబడికి వేస్తున్నాము. చూడండి చూడండి 10ంటికి ఎండ ఎలా వస్తుందో. ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బండికి అయితే ఇటుకురాళ్ళు 100 ఇటుకురాళ్ళు పడతాయి ఫ్రెండ్స్. కానీ నిదానంగా బేరవాలి. బేరిస్తే 100 ఇటుకురాళ్ళు పడతాయి. ఈ బండి మాది కాదు, పక్కన లిఫ్ట్ మిషన్ ఉంది కదా వాళ్ళది. మా దగ్గర ఒక బండి ఉంది ఫ్రెండ్స్. లిఫ్ట్ మిషన్కి ఒక బండి వచ్చింది. 2 బొట్టలు వచ్చాయి. ఆ బొట్టలు అయితే తెగిపోయాయి. ఆ బొట్టలు వాడట్లేదు. వాళ్ళని అడిగి ఈ బండి తీసుకున్నాము. ఈ బండికి అయితే 100 పడతాయి. మా బండికి అయితే ఒక 80 ఇటుకురాళ్ళు పడతాయి ఫ్రెండ్స్. ఈ బండికి కొగ్గాలు చాలా జాగ్రత్తగా తగిలించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా బండికి కొంచెం బిర్రుగానే ఉంటాయి. ఈ బండికి ఊరకనే ఊడిపోతుంటాయి. అందుకని గట్టిగా బాగా తగిలించుకోవాలి. ఈ బండిని పైకి లాగంగానే మనం పక్కకు ఉండాలి ఫ్రెండ్స్. ఈ బండి కింద ఉండకూడదు. ఎందుకంటే ఇటుకురాళ్ళు ఒకటైనా జారి పడతాయి. చూడండి ఎట్లా లాగిపోతుందో. తొందరగానే లాగిద్ది. మనం నిదానంగా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని గట్టిగా వదిలేయకూడదు. చూడండి, ఈ లిఫ్ట్ మిషన్ పనితో చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఆ బండి ఎలా తగిలిందో ఆ గోళ్ళకి. అలా తగిలినప్పుడు కింద పడతాయి ఇటుకురాళ్ళు. అసలుంటప్పుడు మనం మిషన్ కింద అయితే ఉండకూడదు. ఈ బండి పైకి లాగంగానే మనం పక్కకి వెళ్ళిపోవాలి. చూడండి బండి ఎంత బరువు ఉందో. బండి చాలా బరువు ఉంటుంది. అందుకని అయినా పైన లిఫ్ట్ మిషన్కి ఎక్కువ ఈ సిమెంట్ టిక్కీలు అనేది ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తేనే మిషన్ ముందలకి పడదు. అందుకని ఎక్కువ బరువు పెట్టుకున్నప్పుడు ఎక్కువ పైన కూడా బరువు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎండ మామూలు రావట్లేదు. నేనైతే లోనికి వచ్చాను. మళ్ళీ వేయటానికి వెళ్ళాను. టైం అవుతుంది. 11ంటికల్లా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ అపార్ట్మెంట్ కాడ వాటరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఉదయాన్నే 6ంటికి మా ఆయన వాటరింగ్ చేశాడు.
అవి పిల్లర్లు పోసారంట. పిల్లర్లు అనేది గంటకి గోనె సంచులు కట్టి తడపాలి. ఆ 2 అపార్ట్మెంట్ల కాడ మా తాతయ్య ఉన్నాడు ఫ్రెండ్స్. మా తాత వాటరింగ్ చేయలేడు, అందుకని మేము 11 వెళ్ళిపోయి మా ఆయన వాటరింగ్ చేయడానికి వెళ్ళాలి. అందుకని గబగబా వేస్తున్నాము. ఇప్పుడు ఇసుక వేస్తున్నాం చూడండి. ఇసుక అయితే ఒక 20 బళ్ళన్నా వేయాలి. మళ్ళీ రేపు ఉదయాన్నే 7ంటికి వస్తాం ఫ్రెండ్స్. ఈరోజు వేసిన మటుకు వేసి 11 దాకా వేసి వెళ్ళిపోతాము. ఎండాకాలం లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఉదయాన్నే వచ్చి 2-3 గంటలే చేయగలుగుతాం, ఎక్కువసేపు చేయలేము. చాలా కష్టం ఫ్రెండ్స్. మా అమ్మటి మా శ్రీవల్లి అను బుజ్జి వచ్చారు. ఇంటికాడ ఉన్నా కానీ రేణుకాదేవి బుజ్జి కొట్టుకుంటారు ఫ్రెండ్స్. అందుకని శ్రీవల్లిని బుజ్జిని తీసుకొని వచ్చాను. వాళ్ళకి ఉయ్యాలు వేసాను ఫ్రెండ్స్. ఉయ్యాల్లో ఊగుతా ఆడుకుంటున్నారు వాళ్ళు. టిఫిన్ కూడా తిన్నాం ఫ్రెండ్స్. వస్తానే పుల్లల పొయ్యి మీద టీ పెట్టుకొని తాగాము. టీ తాగాక వస్తానే టిఫిన్ కూడా 3 ప్లేట్లు టిఫిన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఎవరి ప్లేటు వాళ్ళే తిన్నాము. టిఫిన్ కూడా టైం అయితే 10 అవుతుంది. గబగబా ఇసుక ఒక 20 బళ్ళు వేసి ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఎండ వస్తుంది బాగా. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఒక 10 రోజుల నుండి ఇంటికాడే ఉంటున్నాను కదా, అందుకని ఈరోజు ఎండకు వచ్చాటికి నాకు మామూలుగా లేదు. గబగబా వేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోవటానికి. చూడండి ఇప్పటికైతే ఒక 10 బళ్ళు వేసాను. ఇంకొక 10 బళ్ళు వేస్తే ఇసుక వేయటం అయిపోయిద్ది. మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చి వేయాలి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ ఇసుక ఇటుక వేయటం. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.